తీయగా చల్లగా. సంపత్ నీతోనే ఆగేన సంగీతం బిలహరి, నీతోనే ఆగేన సంగీతం బిలహరి అని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి. నీతోనే ఆగేన సంగీతం. సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన. సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన. యుగాలుగా జగనదారి చూపగా అనంతమైన కాంతి ధార పోసిన అఖండమై ప్రభాకరుడు జ్వలించడ నిరంతరం. అఖండమై ప్రభాకరుడు జ్వలించడ నిరంతరం. నీతోని ఆగేన సంగీతం. విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వరాల జనించు గీతం ఏది. విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వనాల జనించు గీతం ఏది. గాలి గొంతు నేర్చుకున్న గాన శాస్త్ర గ్రంథమేది. ఏ జ్ఞానం వానాదం పేరు లేక పేదదౌన రోగుతున్న వాన వీణ. పేరు లేక పేదదౌన రోగుతున్న వాన వీణ. అహంకరించి సాగుతున్న వేళలో ఎడారి పాలు కాదా జ్ఞాన వాహిని. వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా. వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా. నీతోనే ఆగేన సంగీతం మగపద నీతోనే. సరిగరిగ పగపద నీతోనే. సరిగరిగ ప మగపద మగరిగ పగపద మగపద దరి నీతోనే. పద మగపద రిస రిగరి సని దపద ద సరిగ పద సరిగ పద సరిగ సరి సరిగ పదరి నీతోనే. సరిగ ప మగరిగ ప మగరి స సా సరి రి 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 సనిద్ద సనిద్ద. పమగ పమగ రిగ పమగరి సని దపద రిగరి సని దప మగ పద ద సని దప దరి సని ద సరిగ పద రిగ పద దరి నీతోనే ఆగేన సంగీతం. బిలహరి అని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి. నీతోనే ఆగేన సంగీతం. నువ్వు ఒకే పాటతో 2 రౌండ్లు ఫినిష్ చేసావురా. ప్రశ్నించే పాటల రౌండ్ ఒకటిను, ఈ క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ రౌండ్ కూడా రెండును నువ్వు ఒకే రౌండ్లో ఫినిష్ చేసేసావు. థ్యాంక్ యూ సార్. చిన్న చిన్న గ్లిచెస్ డెఫినెట్గా ఉంటాయి. ఇది నీకు మటుకే ఛాలెంజ్ కాదు, ఎంత సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్స్ అయినా కూడా వాళ్ళకు కూడా కొంచెం
టఫ్గానే ఉంటుంది ఇట్లాంటి పాటలు. కంటిన్యూస్ సాధన చేసి ఈ పాట రికార్డ్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది. ఇది ఎన్ని టేక్లు అయి ఉంటాయో ఆలోచించి చూడు. దాస్ అంకుల్కిను ఇళయరాజా గారు కూర్చొని అసలు బ్యాకింగ్ ఏమీ లేదు, ఒక తంపురా ఒకటి, బేస్ తబలా, అక్కడ మృదంగం వాడుంటారు అనుకుంటాను, అంతేనా? సో ఇవి రెండు తప్ప ఎంత సింక్ ఉండాలి ఇద్దరు మ్యూజిషియన్స్ ఎలా ఎంత అద్భుతంగా రికార్డ్ చేస్తుంటారు. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళిద్దరికి, నిజం జీనియసెస్. యా, చిన్న చిన్న గ్లిచెస్ డెఫినెట్గా ఉంటే ఐ థింక్ యూ మేనేజ్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. ఒక ప్రొఫెషనల్గా స్టేజ్ ఎక్కి పాడేటప్పుడు ఏ ఆటంకాలు వచ్చినా కూడా ద షో మస్ట్ గో ఆన్ అనమాట. అండ్ ఐ థింక్ యూ డిడ్ అ కమెండబుల్ జాబ్. వెల్ డన్. జడ్జెస్ ఏమంటారో చూద్దాం. సంపత్ సార్ నమస్తే సార్. గొప్ప రచనా శిల్పి సీతారామ శాస్త్రి గారు, గొప్ప స్వరశిల్పి ఇళయరాజా గారు, గొప్ప గాయకుడు యేసుదాస్ గారు, వీరందరితోనూ పనిచేయించి ఇటువంటి గొప్ప పాటని గొప్ప రాగం, విలహర రాగంలో చేయించిన వారు గొప్ప దర్శకులు బాలచంద్ర గారు. ఇంతమంది గొప్ప వాళ్ళని ఒకే పాట ద్వారా గుర్తు చేసినందుకు ముందు నీకు అభినందనలు. థ్యాంక్ యూ. ఇక పాట అంటావా, పాట కొంచెం పెర్ఫెక్షన్ రావాలమ్మా. కానీ నీ కంఠం చాలా బాగుంది. ఇందులో అక్కడక్కడ స్వరాలు కొంచెం మిస్ అయినవి, ఇవన్నీ లేమనకు తెలీదు. కొంచెం సంగీతం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడెక్కడ మిస్టేక్ వచ్చినవి. నీకు కూడా తెలిసే ఉంటుంటుంది. సో దాన్ని ఇంకా నువ్వు సాన పెట్టే కొద్దీ కూడా పదును పెరుగుతూ ఉంటుంది. సో అభినందనలు. ఇంకా నువ్వు సాన పెట్టాలి. ఇంకొంచెం ఎంత పెడితే అంత మంచి రాణింపు వచ్చే పాట ఇది. నీలాంటి వాడు ఒక మంచి ఈ పాట పాడడం ఎట్లాంటిదంటే, వేసవి కాలం ఫ్రిడ్జ్లో వాటర్ కాకుండా రాత్రి కుండలో పెట్టిన మట్టి కుండలో పెట్టిన నీళ్లు, మంచి స్వచ్ఛమైన నీళ్లు, పొద్దునే ఎండ వస్తూ ఉండగా లేచి ఒక రాగి చెంబుతో నీళ్లు తాగినంత ఆనందం వస్తుంది ఈ పాట పాడినా విన్నా. అంచేత నీకు అభినందనలు. నేను సరదాగా స్వరాక్షరం కుదురుతుందని చెప్పి సంగీతానికి న్యాయం చేకూర్చే విధంగా, యతి కుదురుతుందని చెప్పి సాహిత్యానికి న్యాయం చేకూర్చే విధంగా చిన్నపాటి కొంటితనంతో ఉన్న చంద్రబోస్ గారితో నేను షేర్ చేసుకునే ఒక అమెండ్మెంట్ ఉంది ఈ పాటలో. సాతోనే ఆగేన సంగీతం అంటే యతి కుదిరిందండి. సా అంటే స్వరాక్షరం కూడా వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, సా అనగానే అక్కడ ఆగిపోదు సంగీతం. సా తర్వాత నేర్చుకోవాలి, గా నేర్చుకోవాలి, జంట స్వరాలు, వర్ణాలు, కృతులు అని నా ఉద్దేశం. అది సరదాగా అన్నమాట. చక్కగా పాడావమ్మా. మీకు గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సాయి సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే. నాకు సంపూర్ణంగా పాట నచ్చింది. నాకు అంటే చిన్న చిన్న తప్పులు దొరికి ఉండొచ్చు అని చెప్పారు కాబట్టి నాకైతే వినగానే అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా నాకు ఇందులో సాహిత్యం చాలా చాలా మనసుని ఆకట్టుకుంది. పేరు లేక పేదదవున మ్రోగుతున్న వాన వీణ, వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా. బాణీలోకి పొందుపరిచిన భావం ఇది. సీతారామ శాస్త్రి ముందు రాజాగారు బాణీ కడితే ఆ బాణీలోకి రాశారు పాట ఇది. ఇంత గొప్ప భావాలు ఆ బాణీలో పొందుపరిచిన విధానం చూస్తుంటే ఎంత అబ్బురపోయామంటే, నిజంగా ఇలాంటి సాహిత్య ఫలాలను మనకిచ్చి మన జీవితాన్ని అమృత తుల్యం చేసిన ఆ రచయితకు అణువణువున మనం అంజలి ఘటించాలంతే. నువ్వెందుకు కొంచెం టెన్షన్లో ఉన్నావు? పాట అయిపోయిందిగా, పాడేసావుగా బాగా. ఇంకా ఏంటి, ఏం ప్రశ్నలు తిరుగుతున్నాయి బ్రెయిన్లో? సార్ చెప్పినట్టు ఇంకా పెర్ఫెక్షన్గా వచ్చి ఉంటే బాగున్నాను. నెక్స్ట్ స్టేజ్ మీద అయిపోయింది అక్కడితో, ఇంకా దాన్నే ఎందుకు క్యారీ చేస్తున్నావు? అయిపోయింది, రిలాక్స్ అవ్వు. సో సార్ ఆ మాట కాకుండా ఇంకా మిగతా చాలా మాటలు చెప్పారు, చాలా బాగా పాడావని చెప్పారు. అది వదిలేసావే పక్కన, అది పక్కన పెట్టేసావా? సార్ నీ రిజల్యూషన్ ఏంటి 2026లో? అంటే నేనే మ్యూజికల్గా ప్రాక్టీస్ ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను మ్యామ్. అంతే, అంటే 1-2 అవర్స్ కాకుండా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేద్దామని. చూసావా, అక్కడే సగం విజయం వచ్చేసింది. ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా గొప్ప సింగర్ అయిపోతాను. ఇంకేంటి, బాగా పాడావు నాన్న, అలా ఏం లేదు, బాగా పాడావు. ఇంకా పాడగలిగేటటువంటి సత్తా సామర్థ్యం నీకున్నాయి కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు, అంతే కదా. కొంచెం నవ్వు, బాగుంది. చరణ్ గారు కరెక్ట్గా చెప్పారు. అటు క్లాసికల్ రౌండ్ని, ఇటు ప్రశ్నించే రౌండ్ని రెండింటినీ కలిపేసి చక్కగా ఒక 6 కొట్టావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ.